దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖములో నిలబడగలిగేటువంటి ఆధిక్యత మనందరికీ అనుగ్రహించాడు కదా. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందన తెలియజేస్తాం. మీరు అంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొసుకండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచి మీ దగ్గర పెట్టుకోండి కదా. మనము ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాలు చేస్తున్నాం. అద్భుతంగా దేవుడు 3 అధ్యాయాలు మనము ముగించడానికి కదా. ప్రతి అధ్యాయంలో కూడా ఆ విలువైన శ్రేష్టమైన మాటలు సంఘానికి, ఎఫెస్సి సంఘానికి పౌలు రాసినట్లుగా నేటి మనకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆ మాటలు వినిపింపజేశారు కదా. ఎంత ఆధిక్యత. ఈరోజు మరి 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటి నుండి 5 వచనాల గల భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశము ఒకటి ఉంది, అదే క్రీస్తులో ఐక్యత. కాబట్టి ఆ భాగంలో ఒక మాట నేను చదువుతున్నాను. దగ్గరలో బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి, లేదంటే జాగ్రత్తగా వినండి, గ్రహించండి చదువుతున్నటువంటి నా మాట. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. ప్రార్థన చేసుకున్న వాక్య ధ్యానం కొరకు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సకలాశీర్వాదములకు కానుభూతురవు మీకే వందనాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించగలిగిన గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చారు. నీ సన్నిధి కాంతులు నిలబెట్టుకున్న దుష్టోత్తరాలు తండ్రి, నీ ఉచితమైన అపారమైన కృపతో నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధులు నిలబెట్టుకుని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా బలపరచు దుష్టోత్తరాలు మరింత బలపరచండి. మీరు కనుగొన్నారు యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి 5 వచనాలు చూస్తే, ఆత్మ కలిగించు ఐక్యత అందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అని చెప్పేసి ప్రారంభించాడు పౌలు. మనము క్రీస్తులో ఏమై ఉండాలో ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడో ఆ విషయాలన్నీ గడిచిన 3 అధ్యాయాల్లో పౌలు చక్కగా వివరించాడు. దేవుని పిల్లలుగా, ఆయన వారసత్వంగా, ఆయన ఆలయంగా, క్రీస్తు శరీరంగా, ఇల్లుగా ఉండడానికి పిలిచాడు. అయితే ఈ పిలుపునకు తగినట్టు జీవించాలని చెప్పి ఇప్పుడు భక్తుడైన పౌలు గారు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రోత్సహిస్తున్నాడు. దేవుని ప్రత్యేకమైనటువంటి సొంత సంతానంగా ఎప్పుడు కూడా మనము ప్రవర్తిస్తూ ఉండాలనేది ఈ భాగం చెప్తున్నటువంటి మాట. మనం క్రీస్తులో ఏంటో లేక క్రీస్తులో ఏమై ఉన్నామో ఆ ఘనమైన సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని వెలుగులో జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తగినట్టుగా అంటే దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ చూపేదే తగినటువంటి జీవితం. ఏమండి, జీవితం తగిన జీవితము ప్రేమ లేని జీవితం కాకుండా గమనించాలి. దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ చూపేదే జీవితం. ఏమండి, ప్రేమ లేని జీవితం అది ఎంత ఖచ్చితంగా, నైతికంగా, త్యాగభరితంగా, నమ్మకంగా ఉన్నప్పటికీ మన పిలుపునకు తగిన జీవితం కాదు. ఎప్పుడు తగినట్టుగా లేకపోతే. సహనం కలిగి ఉండాలనేది దీనికి వాక్యం చెప్తున్నమాట. క్రైస్తవ సహనములో ఒక లక్షణాన్ని పౌలు ఇక్కడ వర్ణిస్తున్నాడు. అది ప్రేమతో ఒకరినొకరు సహించుకోవడం, ఒకరితో ఒకరు సమాధానాల్లో మనం ఎదుటి వారిలో ఒకరినొకరు సమాధానపరుచుకోవాలి. మనం ఎదుటి వారిలో సహించలేని వాటిని కూడా సహించగలిగే విధంగా చేసేదే దేవుని యొక్క ప్రేమ. స్తోత్రం చెప్పండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా అదే కదా, ప్రేమ గురించినటువంటి అద్భుత సత్యం ఒకటి వివరించబడి.
ఆత్మ సమైక్యతలో, ఆత్మ కలిగించేటువంటి ఐక్యతలో, అంటే విశ్వాసులందరినీ కూడా క్రీస్తులో ఒకే శరీరంగా ఉండడానికి, ఒకే శరీరంలో అవయవములుగా ఉండడానికి దేవుని ఆత్మ సృష్టించినటువంటి ఐక్యత ఇది. వీళ్ళు ఇది సంస్థ సంబంధమైన ఐక్యత కాదు. విశ్వాసులు ఎవరికి వారు దాన్ని సృష్టించుకోలేరు. కానీ విశ్వాసులు ఒకరితో ఒకరు సమాధానంగా మెలగగలరు లేదా ఉండగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఇదే. పిల్లలు వాస్తవానికి ఇలా చేయడానికి చాలా ప్రయత్నం అనేది అవసరం. శ్రద్ధ వహిస్తూ అన్నాడు. అంటే శ్రద్ధ వహిస్తూ ఉన్నాడంటే అది దానంతటా అదే జరిగిపోదు. తర్వాత వచనాల్లో మనం గమనించినప్పుడు పౌలు ఇలాంటి ఐక్యతకు ఆధారం ఏంటో, విశ్వాసులు ఒకరితో ఒకరు సమాధానంగా ఎందుకు మెలగాలో చెప్తా ఉన్నాడు. 3-4 వచనాలు చదివాం కదండి. ఒకటే శరీరం, ఒకటే ఆత్మ, ఒకటే నిరీక్షణ, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒక్కటే. అంటే ఇవన్నీ ఒకటే కనుక ఈ ఐక్యతలో శ్రద్ధ వహించండి, శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ప్రోత్సహిస్తున్నాడు. వీళ్ళ ఈ పత్రికలో బాప్తిస్మము అనేటువంటి పదం ఇక్కడ ఒక్క చోట కనిపిస్తుంది. 5వ వచనము. నీటి బాప్తిస్మం గురించో లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించో రాశాడు. ఇక్కడ చెప్పలేదు పౌలు భక్తుడు. గ్రీకు పదాన్ని నేరుగా అనువదిస్తే క్రీస్తు శరీరమై ఉన్నటువంటి సంఘములోనికి ఒకే ప్రవేశము అని అర్థంగా చెప్పుకోవచ్చు. కనుక ఇలాంటి ఐక్యతలో మనం ముందుకు సాగాలనేది పౌలు యొక్క ప్రోత్సాహం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, నీటి బాప్తిస్మం పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక వాస్తవ విషయాలకు ఒక చిహ్నంగా, ఒక సూచనగా మాత్రమే ఉండగలదు. ఎందుకంటే నీటి ద్వారా ఆ బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులోనికి రావాలి అనేది పౌలు యొక్క ఆలోచన. అయితే నీటిలోకి వెళ్ళడం అనేది క్రీస్తు మరణానికి పాతి పెట్టబడడానికి సూచన. నీటిలోంచి బయటికి రావడం అనేది క్రీస్తులో సజీవంగా తిరిగి లేవడానికి సూచన. కనుక బాప్తిస్మము క్రీస్తుతో ఐక్యతకు సూచనగా ఉంది. ఇప్పుడు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరం కూడా క్రీస్తులో ఐక్యమై ఉన్నాము. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నీవును నేను ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండాలని చెప్పేసి. అంటే ఆయన ఐక్యత ఎంతగా కోరుకుంటున్నాడో ఆ ఐక్యతలో మనం పరిశీలన చేసుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, ముందుకు కొనసాగాలి. కనుక మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అక్కడ ఒకటి మాట చదివాం కదా, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. కనుక పిలుపునకు తగిన విషయమై తగు రీతిలో జీవించడానికి మనం ఏం చేయాలంట, ఆ ప్రకారమే ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి ఈ పిలుపు విషయంలో ఎవ్వరం కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. ఎవరు ఏ స్థాయిలో పిలువబడ్డారో, ఎవరు ఏ స్థితిలో పిలువబడ్డారో, ఎవరు ఏ పనికి పిలువబడ్డారో ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడాలి. పౌలు అంటాడు కదా, అన్ని విషయాల్లో ఎరుగుదని అంటాడు. అంటే దేవుడు ఏ పని అయితే అప్పగిస్తాడో ఆ పని అంతట్లో సంతృప్తి కలిగి ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. కనుక ఈ క్రీస్తులో ఐక్యత మనం మరింత బలపరచాలని, క్రీస్తులో ఐక్యత మనల్ని మరింతగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాలని, క్రీస్తులోని ఐక్యత మనల్ని మరింతగా ఆత్మీయ జీవితంలో పైకి లేవనెత్తాలని మనం ఆశిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృప ధన్యత మనకు అనుగ్రహించి ఆయన సహవాసములో నడిపించును గాక. ప్రార్థన చేద్దామా. మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీ గణనామానికి వేలాది స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, ఎఫ్ఎస్సి పత్రికలో 3 అధ్యాయాలు ముగించుకోవడానికి కృపనిచ్చాం. 4వ అధ్యాయం ప్రారంభించాం. మొదటి భాగంలో నాయన నీ ప్రియకుమారుడు మరక్షకుడు క్రీస్తులో ఐక్యత గురించినటువంటి వాస్తవాలు, శ్రద్ధ వహించండి, సహనం కలిగి ఉండండి. ఒకటే బాప్తిస్మం, ఒకటే శరీరం, ఆ శరీరంలో అవయవంగా మేము ఉన్నాం. అందువల్ల స్తోత్రాలు. ఈ ఐక్యతను కాపాడుకుంటూ ముందుకెళ్ళి కృప దయచేయండి. ఎవ్వరం కూడా ఐక్యతను బయటకు వెళ్ళిపోకుండా నీ సన్నిధి మాతో ఉంచమని, నీ కృపలో వద్దలంపు చేయమని, కార్యక్రమం మరింతగా మీ ఆత్మచేత బలపరచు. ఘనత మహిమ మీరే పొందాలి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.